1977వ సంవత్సరం ఓ యువకుడు కాణిపాకం నుంచి మొదలుపెట్టి చంద్రగిరి నియోజకవర్గం అంతా కాలినడకన కలియదిరిగాడు. ఊరూరా సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. అతనిచ్చిన భరోసాతో ప్రజలు ఆ యువకుడిని గెలిపించి తొలిసారి శాసనసభకు పంపించారు. ఆ యువకుడే నారా చంద్రబాబు నాయుడు. తిరిగి 35 ఏళ్ల తర్వాత ఆ యువకుడికి 62 ఏళ్లు. అది 2012వ సంవత్సరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలన నామమాత్రమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, మహిళలు, అన్ని వర్గాల వారు సమస్యలతో సతమతమవుతున్నారు. ఆ విపత్కర పరిస్థితుల్లో తమ భవిష్యత్తుకు భరోసా కల్పించే ఒక్క మాట కోసం, భుజం మీద చేయి వేసి నేనున్నానని ధైర్యం చెప్పే ఒక్క మాట కోసం పరితపిస్తున్నారు. ఆ సమయంలో అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజున హిందూపురం నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు వస్తున్నా మీకోసం అని పేరు పెట్టారు. ప్రతి గడపకు వెళ్లారు. ఆప్యాయంగా పలకరించి కుశలం అడిగారు. ప్రజల ఆకాంక్షలు ఏంటో అడిగి తెలుసుకున్నారు. కేవలం భరోసా మాత్రమే కాదు, హామీలు కూడా ఇచ్చారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కాళ్లు అలసిపోయాయి, ఆరోగ్యం దెబ్బతింది. అయినా చంద్రబాబు సంకల్ప యాత్ర కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 208 రోజులు 2817 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అలా కొనసాగిన చంద్రబాబు చారిత్రక పాదయాత్ర సరిగ్గా నేటికి 5 ఏళ్ల క్రితం విశాఖ జిల్లాలో ముగిసింది. నాడు చంద్రబాబు ఇచ్చిన హామీల ఫలితమే నేటి రైతు రుణ ఉపశమనం, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకాలు. ఆ రోజు వచ్చిన హామీలన్నీ తీసుకున్న తర్వాత 227 హామీల్ని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. 98% అమలు చేశాం.